గ్రేటర్ హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధిలో మహిళా మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. ఈ నెల 24న మిస్ అయిన సుజాతను నిందితులు దారుణంగా హత్య చేశారని తెలిపారు పోలీసులు. బంగారం కోసం ఇంట్లో రెంట్కు ఉండే అంజిబాబు సుజాతను హత్య చేసి గోదావరిలో పడేశాడని తేల్చారు. నిందితుడు అంజిబాబు ఏపీ కోనసీమ జిల్లా పేరావలి మండలం కొత్తపల్లికి చెందిన వ్యక్తి అని తెలిపారు. ఇక అంజిబాబు సిటీలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న ఇంటి దగ్గర సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె సోదరి. ఇక దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతురాలి ఇంట్లో రెంట్కుంటున్న అంజిబాబు కూడా అప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. బంగారం కోసమే సుజాతను హత్య చేసి తన స్నేహితులు యువరాజు, దుర్గారావుల సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానని అంజిబాబు అంగీకరించాడని తెలిపారు పోలీసులు. ప్రధాన నిందితుడు అంజిబాబుతో పాటు సహకరించిన స్నేహితులను అరెస్టు చేశారు పోలీసులు. ఇక మహిళా మర్డర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఈ కేసుకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నాచారములో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలము నగలు, డబ్బు కోసమే ఇంటి యజమానురాలిని హత్య చేసిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. గత కొన్ని రోజులుగా కూడా ఎవరైతే ఇంటి ఓనర్ సుజాత కనిపించడం లేదు అంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సుజాత ఆచూకీ కోసం మొత్తం కూడా గాలించిన క్రమంలో ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో, మెయిన్ గా కుటుంబ సభ్యులు కనిపించట్లేదు సుజాత అని ఫిర్యాదు చేసిన తర్వాత అదే ఇంటికి సంబంధించి ఫ్లాట్ లో అద్దెకు ఉంటున్నటువంటి మరొక వ్యక్తి కూడా సుజాత ఎప్పటి నుండి అయితే కనిపించకుండా ఉందో అప్పటి నుండి అతడు కూడా కనిపించకపోవడం తోటి అతని పైన అనుమానం వచ్చిన పోలీసులు పూర్తి స్థాయిలో ఆ కోణంలో దర్యాప్తు చేసినప్పుడు విస్తుపోయే విషయాలు ఈ కేసు సంబంధించి వెలుగులోకి వచ్చాయి. అతడు అంజీ అనే వ్యక్తి అతని స్నేహితుల సహాయంతో, మరొక ఇద్దరు సహాయంతో సుజాతని నగలు, డబ్బు కోసము హత్య చేసిన తర్వాత ట్రాలీ బ్యాగ్ లో, సూట్ కేసు సంబంధించి ట్రాలీ బ్యాగ్ లో డెడ్ బాడీ మొత్తం కూడా ప్యాక్ చేసేసి ఇక్కడ నుండి కోనసీమ తీసుకెళ్లారు. కోనసీమ సమీపంలో ఉన్నటువంటి గోదావరిలో ఆ ట్రావెల్ బ్యాగ్ ని పడేసిన పరిస్థితి. సో అంజిబాబు కూడా కనిపించట్లేదు అని ఎప్పుడైతే పోలీసులకు అనుమానం వచ్చిందో ఆ కోణంలో అంజిబాబును ట్రేస్ అవుట్ చేశారు, అతన్ని క్వశ్చన్ చేశారు. పోలీసులు తమదైన స్టైల్లో ఇన్స్ట్రాగేషన్ చేస్తున్న క్రమంలో సుజాతను మరొక ఇద్దరు స్నేహితుల సహాయంతో హత్య చేసి అంటే పథకం ప్రకారమే సుజాతను హత్య చేసిన తర్వాత ట్రాలీ బ్యాగ్ లో ఆమె డెడ్ బాడీ మొత్తం కూడా ప్యాక్ చేసేసి ఎవరికి అనుమానం రాకుండా, ఎందుకంటే ఎక్కడ దాన్ని ప్లేస్ చేసినా కూడా డెడ్ బాడీని ఎక్కడ పడేసినా కూడా అనుమానం వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి కోనసీమ తీసుకెళ్లి అక్కడ గోదావరిలో ట్రాలీ బ్యాగ్ తో సహా డెడ్ బాడీని పడేయాలి అని ప్లాన్ చేసుకొని పక్కా స్కెచ్ ప్రకారమే ఇదంతా కూడా చేసినట్లు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. కేవలము నగలు, డబ్బు కోసం, ఎందుకంటే అదే ఇంట్లో అద్దెకుంటున్నారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది, ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ ఇంటి ఓనర్ సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలు, ఆ డబ్బు మొత్తం కూడా దోచేయాలి అనే ఒక పక్కా ప్లాన్ తోటే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ఈ కేసు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఆ ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తితో పాటు మరొక ఇద్దరు, అంటే ప్రస్తుతం ముగ్గురు ఎవరైతే నిందితులు ఈ కేసు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారు అనేది ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ముగ్గురిని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వీరికి ఎవరెవరు సహకరించారు అంటే ఆ ట్రాలీ బ్యాగ్ ఇక్కడ నుండి తీసుకువెళ్లే క్రమంలో వీళ్ళు ఏ విధంగా ట్రావెల్ చేస్తారో ఆ ట్రావెలింగ్ సంబంధించి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అంటే ప్రత్యక్షంగా వీళ్ళు ముగ్గురు హత్య చేసినప్పటికి కూడా ఈ హత్యకు సంబంధించిన కేసులో పరోక్షంగా వీళ్ళకి ఎవరెవరు సహకరించారు అనే కోణంలో కూడా ప్రస్తుతం ముగ్గురిని పోలీసులు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి అంటే కేవలం నగలు, డబ్బు మొత్తం కూడా కొట్టేయాలనే ఒక ఉద్దేశంతో ఒక హత్య చేసిన ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ మిస్సింగ్ కేసు అని భావించిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దీన్ని హత్య కేసుగా ప్రస్తుతం తెలిసారు. ఇంటి యజమానురాలు సుజాతని ఆ ఇంట్లో అద్దుకుంటున్న వ్యక్తితో పాటు మరొక మొత్తం ముగ్గురు కలిసి హత్య చేసి కోనసీమ గోదావరిలో సూట్ కేసులో డెడ్ బాడీని పడేసినట్లు ప్రైమరీగా పోలీసులు తేల్చడంతో పాటు ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉందనే కోణంలో ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అంతా రైట్, థ్యాంక్ యూ అజయ్.